హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫాస్ట్ పేస్డ్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్. సో ఫాస్ట్ పేస్డ్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి? సర్వీసెస్ అనేది చాలా క్విక్ గా ఇవ్వాల్సినవి అనమాట. దీంట్లో ప్రెషర్ అనేది ఉంటుంది, ఇన్నోవేటివ్ గా ఉండాలి, ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా జాబ్స్ అనేవి ఈ రంగంలోనే ఉన్నాయన్నమాట. ఓకే, సో చూద్దామా. సో ఫాస్ట్ పేస్డ్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్, దీంట్లో ఏంటి? వర్క్ హ్యాపెన్స్ క్విక్లీ విత్ టైట్ డెడ్ లైన్స్. అవునా, మనము చూస్తూ ఉంటాం కదా, టార్గెట్స్ ఉన్నాయి, టైట్ డెడ్ లైన్స్ ఉన్నాయి అని మనము ఇలా వింటూ ఉంటాం. ఓకే, కొందరి నుంచి అది బీపీఓలో కావచ్చు, ఇంకేదైనా సెక్టార్లో కావచ్చు. ప్రెషర్ చాలా ఉంది, టార్గెట్స్ ఇస్తున్నారు, నాకు నిద్ర లేదు, ఓకే, ప్రెషర్ చాలా ఉంది అన్నట్టుగా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో డిసిషన్ మస్ట్ బి మేడ్ ఫాస్ట్ ఆఫెన్ విత్ లిమిటెడ్ టైమ్ టు థింక్. అయితే టైం కొంచెం ఉంటుంది, డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, మనం ఇన్స్టెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, దీనికి మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత స్కిల్ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆ పేమెంట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, నా వర్క్ ఇదే, నా సీట్ ఇదే, నేను ఇదే అన్నట్టుగా ఉండదు, మల్టీ టాస్కింగ్. ఓకే, వీళ్ళు ఆల్ రౌండర్స్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్స్ ఎలా ఉండాలి? అలర్ట్ గా ఉండాలి కదా. ఓకే, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఎలా ఉండాలి? అలర్ట్ గా ఉండాలి కదా. కొంచెం అటు ఇటు అయిపోయినా ఏమైపోతుంది? లాస్ అవుతుంది మరి. సో చాలా ఉంటుంది అనమాట. సో ప్రెషర్ టు పర్ఫార్మ్, మీట్ టార్గెట్స్ అండ్ డెలివర్ రిజల్ట్స్ క్విక్లీ. ఓకేనా, ప్రెషర్ ఉంటుంది, టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకే, రిజల్ట్స్ అనేవి ఎలా ఉండాలి? క్విక్ గా ఉండాలి. ఓకేనా, సో ఈ విధంగా అనేది ఇందులో ఉంటుంది ఫాస్ట్ పేస్డ్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్. ఓకే ఓకే ఎగ్జాంపుల్స్ గా చూసుకుంటే కాల్ సెంటర్స్. ఓకేనా, వాయిస్ ప్రాసెస్ అని వింటుండే, వాయిస్ ప్రాసెస్ చాలా మంది భయపడుతూ ఉంటారు. ఓకేనా, సో భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే మనం అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మంచి పేమెంట్స్ ఉంటాయి. ఓకే, మిగతా మనమైతే ఐటీ అనుకుంటుంటామో, సో దానికంటే కూడా దీంట్లో మంచి పేమెంట్స్ ఉంటాయి. కాకపోతే దీంట్లో వాయిస్ ప్రాసెస్ లో ఉండాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఏవైతే వాయిస్ ప్రాసెసెస్ ఉన్నాయో దాంట్లో ఏం చేయాలి? మీరు బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే 15 lakhs per annum, 20 lakhs per annum కూడా దీంట్లో ప్యాకేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అంత గొప్పది కాల్ సెంటర్ వర్క్ అనేది. ఓకే, ఈ జాబ్ అనేది. సో ఇక్కడ ఏంటి? బ్యాక్ టు బ్యాక్ కస్టమర్ కాల్స్ ఉంటాయి. ఓకే, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కస్టమర్ ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయాలి. ఓకే, అండ్ స్ట్రిక్ట్ గా ఇన్ని కాల్స్ అటెండ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఓకే, ఇంత టైంలోనే టాక్ టైం, ఇంత టైంలోనే క్లోజ్ చేయాలి ఆ కాల్ ని, అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. సో మరి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రూల్స్, అయితే ఇవన్నిటి కట్టుబడి ఉండాలి అంటే మనం కొంచెం అలవాటు పడాల్సిన అవసరం ఉంటుంది. అలవాటు పడ్డామనుకోండి తర్వాత అంతా ఈజీగా అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇదేంటి కాల్ సెంటర్ గురించి. అలాగే స్టాక్ మార్కెట్ ఏం చేస్తుంటున్నారు? ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, కస్టమర్ నుంచి కాల్ వస్తుంది, అది చెయ్యి, ఈ కంపెనీకి పెట్టు, ఆ కంపెనీకి పెట్టి, ఇది సేల్ చేయి, ఇది పర్చేస్ చేయి, ఇలాంటివి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏం చేయాలి? మన ట్రేడింగ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో అలాగా. సో 1 minute క్యాన్ లీడ్ టు హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్. ఎందుకంటే అక్కడ ట్రేడింగ్ లో ఏమవుతుంది? ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అక్కడ ప్రైస్ మారుతూ ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే అక్కడ అతను మన కస్టమర్ చెప్తాడో దాన్ని పెట్టమని చెప్పేసి మనం టక్ మని పెట్టేసేయాలి దాన్ని, లేకపోతే నెక్స్ట్ సెకండ్ లో ఏమైపోతుంది? అది ఫాలో అయిపోవచ్చు. ఓకేనా, సో మార్కెట్ ట్రెండ్స్ ని మనం ఏం చేయాలి? దాన్ని మనం వాచ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అలాగే న్యూస్ ఛానల్స్, మీడియా హౌసెస్ లో కూడా ఏమవుతుంది? రిపోర్టర్స్ ఏం చేయాలి? వాళ్ళకు బ్రేకింగ్ న్యూస్ అనేది వెంటనే అక్కడ చదువుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుందో అది అది చెప్పాల్సి ఉంటుంది మనం. ఓకేనా, అలా దాన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన అవసరం. ఇది కూడా మరింత ఛాలెంజింగ్ అండి. సో నెక్స్ట్, ఎడిటర్స్ హ్యావ్ టు పబ్లిష్ కంటెంట్. అలాగే న్యూస్ పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో కూడా ఏం చేయాల్సి ఉంటుంది?
వాళ్ళు పబ్లిష్ చేయాల్సి విదిన్ మినిట్స్ లో ఏమవుతుంది, ఒక న్యూ ఆర్టికల్ వచ్చింది అనుకోండి, ఆర్టికల్ ఏం చేయాల్సి ఉంటుంది, ప్రింట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటి, డిలే చేయడం అనేది, ఎర్రర్ చేయడం అనేది అస్సలు జరగకూడదు, అలాంటి ఛాన్సే లేదు అని అర్థం అన్నమాట. సో అలాగే హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్, నర్సెస్, ఓకే, వీళ్ళందరూ కూడా ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, చాలా ఇన్స్టెంట్ గా, చాలా జాగ్రత్తగా ఆలోచనతో చేయాల్సి వస్తుంది. డాక్టర్స్, ఓకేనా, ఆపరేషన్స్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, అవన్నీ కూడా క్రిటికల్ పేషెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళకు కూడా ఏంటి ప్రెషర్, ఒక్కోసారి ఏమవుతుంది, ఒక ఆపరేషన్ చేస్తూ ఉంటారు, ఇంకోటి క్యూలో ఉంటుంది, ఓకేనా, అది కూడా ఏమవుతుంది, ప్రెషరే, ఎందుకంటే లైఫ్ కి సంబంధించిన విషయం కదా, అలాగనమాట. సో నీడ్ టు మేక్ లైఫ్ సేవింగ్ డిసిషన్స్ క్విక్లీ. సో డిసిషన్ మేకింగ్ అనేది ఎలా ఫాస్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి, లాంగ్ అవర్స్, ఇక్కడ చూస్తుంటాం కదా, కొన్నిసార్లు డాక్టర్లు ఓవర్ టైం చేస్తారు, నర్సెస్ ఓవర్ టైం చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఒక టైం లిమిట్ అనేది ఉండదు, ఓకే, అంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీళ్ళకి ఎప్పుడు కూడా తొందర, ఓకే, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు చాలా కంట్రోల్డ్ గా ఉండి ఆ యొక్క పనిని సాధించాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్, రైట్, లాస్ట్ మినిట్ చేంజెస్ ఆర్ కామన్. సో ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఏమవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, ఓకే, ఇలా కావాలి నాకు డెకరేషన్, అలా కావాలి, ఈ ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ కావాలి, ఈ ఐటెం కావాలి, ఆ ఐటెం కావాలి, లాస్ట్ మినిట్ చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా అందులో ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఫుడ్ డెలివరీలో ఏమవుతుంది, ఒకేసారి అక్కడ డెలివరీ బాయ్ కి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి. సో ఎలా మేనేజ్ చేయాలి మరి, కస్టమర్ విసుక్కుంటాడు, ఏంటి ఇప్పుడు ఆ తెచ్చేది అని చెప్పేసి, లేట్ అయితే ఒకవేళ. సో కుకింగ్, ప్యాకింగ్, డెలివరీ, ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ గా, అంటే క్విక్ గా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మిస్టేక్ జరిగితే ఏమవుతుంది అంటే, ఒకరికి ఇవ్వాల్సిన పార్సల్ ఇంకొకరికి ఇవ్వడం, ఓకే, ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంకో ఫుడ్ మనం ప్యాక్ చేయడం లాంటిది చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ రివ్యూస్ అనేవి వస్తాయి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఇవి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎలాంటి జాబ్ రూల్స్ ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు, ఓకేనా. సో హెల్త్ కేర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లో వచ్చేసి డాక్టర్ ఆర్ సర్జన్, పారామెడికల్ అండ్ ఈఎంటీ, నర్స్, ఫైర్ ఫైటర్, ఇవన్నీ కూడా ఇక్కడ ఎందులో వస్తున్నాయండి, హెల్త్ కేర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కేటగిరీలో వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, స్టాక్ ట్రేడర్, రిస్క్ అనలిస్ట్. అలాగే జర్నలిజం అండ్ మీడియా, దీంట్లో న్యూస్ రిపోర్టర్, ఎడిటర్, అంటే న్యూస్ కావచ్చు, మీడియా కావచ్చు. సో బ్రాడ్కాస్ట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ టెక్నాలజీ అండ్ ఐటీ, సో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్. సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్, సేల్స్ మేనేజర్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, రీటైల్ స్టోర్ మేనేజర్. ఓకే, సో సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ లో ఇవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, హ్యాండిల్స్ ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్స్, సర్వీస్ బాగా లేదనుకోండి ఏం చేస్తారు, వాళ్ళు అరుస్తుంటారు, మనం మేనేజ్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏవియేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్, లాజిస్టిక్స్ మేనేజర్. నెక్స్ట్ వచ్చేసి లా అండ్ ఎన్ఫోర్స్మెంట్, కార్పొరేట్ లాయర్, పోలీస్ ఆఫీసర్ ఆర్ డిటెక్టివ్, మిలిటరీ ఆఫీసర్. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటాలిటీ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఈవెంట్ కోఆర్డినేటర్, హోటల్ జనరల్ మేనేజర్, చెఫ్. ఓకే, నెక్స్ట్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్టార్టప్స్, సో స్టార్టప్ ఫౌండర్, క్రైసిస్ మేనేజర్, గ్రోత్ హ్యాకర్. సో ఇప్పుడు ఇన్ని రకాల జాబ్ రోల్స్ ఉన్నాయి. మీరు ఈ యొక్క మీకు నచ్చిన జాబ్ రోల్ ఏదైతే ఉందో అది మీరు ఏం చేసుకోవచ్చు, జాబ్ పోర్టల్స్ లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క సపోజ్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉందనుకోండి, సో ఇది మీరు జాబ్ పోర్టల్స్ అంటే నౌకరీ, ఇండీడ్ లాంటి జాబ్ పోర్టల్స్ లో ఇది మీరు సెర్చ్ చేశారనుకోండి, దాని రిలవెంట్ ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ ఓపెనింగ్స్ అన్ని కూడా మనకు లిస్ట్ అవుట్ అవుతుంటాయి. అందులోంచి మీకు కావాల్సింది మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో అందుకొరకే ఈ యొక్క జాబ్ రోల్స్ అనేది క్లియర్ గా మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.